తీసుకువచ్చి పజవారికి ఇస్తానగా పాప పుట్టే గడియ పాప గడి ఉన్నది దొరకొండ పట్నం నాదా మనం వెళ్ళిపోదాము మరి అటువంటి దొరకొండ పట్నం నుంచి మనం వెళ్ళి రాంగా కూరవ్వ ఏమన్నది అది నా పెద్దమ్మ అన్న పెద్ద రాజా ఏ వర్తిగా నువ్వు అన్నను తీసుకొని దొరకొండ పట్నం వదిలి కళ్యాణం పోతున్నావు అదే ప్రకారంగా తీసుకొచ్చి బలగంలో కలపకుంటే అది పెద్దమ్మ నెత్తురు నిలబాలి ఎత్తనే పెద్దమ్మ నెత్తురు నిలబాలి ఎత్త సిద్ధిపై సిమల పాలి ఎత్త కండల కాకుల పాలి ఎత్త కొమగిరి చెప్పింది అన్న పెద్ద రాజా పెద్దమ్మ కాశీ అంటే పోను 6 నెలల ప్రయాణం రాను 6 నెలల ప్రయాణం ఉన్నది కాశీ పడమట కళ్యాణం వెళ్ళిపోతున్నారు నువ్వు పోయిన పోకడ పోతున్నావు అన్నా పెద్ద రాజా నీ మతిలావు నాకెట్లా తెలవాలి కొడుకును కనుక్కొని బిడ్డను కనుక్కొని అన్న కొడుకును కన్న సంగతి నాకెట్లా తెలవాలి బిడ్డను కన్న సంగతి నాకెట్లా తెలవాలి మీరు ఉన్న సంగతి లేని సంగతి నాకెట్లా తెలవాలన్నప్పుడు అటువంటి నా పేరు మీద గుమ్మడి చెట్టు పెట్టు గుమ్మడి చెట్టు మీద గువ్వలాలిన్నాడు గుర్తం కల్లా మీ అది నా గుండెలో దునికిందనుకో నా పేరు మీద రాగి చెట్టు పెట్టమ్మా రాగి చెట్టు మీద బల్లి వలుగుదే రణంలో మీ అన్న ఒరిగిండు అనుకోయే కొమరవ్వ పేరు మీద రేగి చెట్టు పెట్టు అన్నాడు వాడు రేగి చెట్టు మీద రేవలాలిన్నాడు రేషం కల్లా పెద్దమ్మ గుండంలో ఒరిగిందనుకో అమ్మని ప్రకారంగా చెప్పే వరకు వాటి యాలకేతం రాదు భూమికేతం రాదు వాటి ఏనాడు కుమ్మర్రాజుల చేతి లోపల కనుక మరి వాటి ఏనాడు ఇచ్చిన మాట తప్పక వాటి పెద్దరాజు ఏమి చేసిండు 6,000 సైన్యాన్ని మొత్తం చేసి 3,000 సైన్యాన్ని మొత్తం చేసి అటువంటి కనుక ఏనాడు చూసిన బండిగిర ఎలుపుతోని మచ్చ లోపల అటువంటి ప్రాణాలు చెప్పిండు మరి సంఖ్యల కమ్మరు ఉన్నది కుడి సంఖ్యల కుమ్మరు ఉన్నది నాభికాడ అమృత బాండం ఉన్నది కుమ్మరులకు హౌసులు తప్ప చెప్పిండ్రు వారి కాళ్ళ మచ్చకు అటువంటి బాణం వేసి పెద్దిరాజు అరమానుకోయి పెద్దిరాజు ప్రాణం పోతా ఉన్నది సింధి బల్లాన దేశం లోపల అటువంటి సింగమ భూపాల చేతి లోపల సింహాద్రిరాజు ప్రాణం పోతున్నది నలనాచి కొండల నలలోక రాదు ఎలనాచి కొండల ఎలునూక రాదు వసిగాయాలు అవుతున్నాయి తిరుకూరి కాండాన వాడు చిన్నోడు పోలురాజు ముక్కంటి మునహారి కావేరి చేతి లోపల కనుక వసిగాయాలు అవుతున్నాయి పెద్దిరాజు పానం వెళ్ళిపోవంగా అటువంటి కనుక ఏనాడు ఎక్కడో అక్కడ అడ్డం ఒరిగిండ్రు అటువంటి కనుక ఏనాడు కాట్నాలు విరిసి కాట్నం లోపల కనుక ఏనాడు దానం చేసిండ్రు దానం పెద్దమదేవి ముత్తరాశులతో ఏమన్నది ఏమిటి ముత్తరాజు తల్లులారా సాటి బలగం రథబోధ దంజరంబు రసపీడికంబు పాదంబు మురటి పద్మ గజనంబు గొల్ల నాసాటి బాంధవులు నా సంటి కుల గోత్రులు ఎవరన్నా ఎరవత్తి అటువంటి మండేటి కాట్నాలు మండాలి రగిరేటి కాట్నాలు రగులాలి బాసింగాలతో కనుక నా సాటి బలగమని మేము వరసేది లేపుతే బిడ్డలు దొరకొండ పట్టము ఆ దోలమన్నదో ఆ ప్రకారం చెప్పి మాత్రం పెద్దమదేవి మరణ గతులు ఏనాడు ఎందిందో పెద్దమ్మ కనుక ఏనాడు మా దొరకొండ పట్నం వెళ్ళి పొంగ కన్నెపిల్ల గుడ్డు కన్నె బత్తినన్ను మరి బత్తినన్న కనుక పెద్దరాది వెళ్ళి పొంగ శ్రీదేవి చేతులు అప్పుడు 3 నెలల పిల్లగాడు పెద్దంగా అటువంటి ఏనాడు 12 ఏళ్ళ పిల్లగాడికి లగ్గం చేసింది అటువంటి బత్తినయ్య భార్య నల్ల మేడ ఆ బత్తినన్న తాతలు తోడిచ్చిన గుండాల కాడికి ఏరవచ్చి మాత్రం తానం చేసిండు చేసే వరకు అటువంటి ఏనాడు ఈరపల్ల జడలు ఇరబోసుకోగా ఈరపల్ల జడలు ఏనాడు చనిపోయిన జీవితాలు బట్టి మనవడు ఆ బత్తినన్న మేము చనిపోయిన జీవితాలు స్వర్గానికి అంటలేదు ఉట్టి కంటలేదు ఆ పేరు మీద కాశీ ఏరవచ్చి కాశీ కాడవటువంటి ఏనాడు కాశీ గంగ లోపల వాటి రాగి సరువు లోపల అన్నం వండి రాగి చెట్టు కింద కొడుకు పేరు మీద పిండాలు పెట్టమన్నట్టు మనవడాను కనుక ఏనాడు పిండాలు పెడతా చనిపోయిన మా జీవితాలు సల్లంగా సర్గలోకం అందుతాయి మనున్న నీకు మంచితనం జరుగుతుంది అప్పుడు సిరిదేవి మాలకు ఎరవచ్చిన సిరిదేవి అటువంటి పాపకారి ఆడిది అన్నం పెట్టలేదు నింబడి పెట్టుకొని ఆ బత్తినన్న కాస్త పట్టుకొని ఇక అల్లల నేరడి అల్లలో అల్ల నేరల్లో అల్లా నేరడి అల్లలో అల్ల నేరల్లో అల్లల నేరడి అల్లలో అల్ల నేరల్లో అల్లా నేరడి అల్లలో అల్ల నేరల్లో కాశీ గంగకు అల్లలో అల్ల నేరల్లో వాటిని పట్టిరా అల్లలో అల్ల నేరల్లో బాలుడు బత్తిని అల్లలో అల్ల నేరల్లో
అనుకున్న వాడు ఇంటి పడి ప్రాంతాల్లో గంగల పై స్థానం వాడి రాగి సర్వ లోపల అన్నం అంటిండు. అన్నం అంటి కనుక ఆయన రాగి చెట్టు కింద మాత్రం నిలబడి అటువంటి ఏనాడు ఆయన కన్నె బతినన్న అటువంటి పెద్దల పేరు మీద పిండాలు పెడతానని గుమ్మడికాయలు పుట్టిండు ఆ గురుమూర్తి రాజు. గురుమూర్తి రాజు కొడుకు శివశంకురాజు. శివశంకురాజు కొడుకు యమనేశ. యమనేశ కొడుకు మాందాత. మాందాత కొడుకు పురుండు. పురుండు కొడుకు త్రిశంకుడు. త్రిశంకుడు కొడుకు వేణుగోపాలుడు. వేణుగోపాలుడు కొడుకు అయ్యమహారాజు. అయ్యమహారాజు కొడుకు కుష్టి. కుష్టి కొడుకు అవకుష్టి. అవకుష్టి కొడుకు రఘుమహారాజు. రఘుమహారాజు కొడుకు దశరథుడు. దశరథుని కొడుకులు రామలక్ష్మణులు. రామలక్ష్మణ కొడుకులు లవకుశులు. లవకుశుని కొడుకు త్రిశంకుడు. త్రిశంకుని కొడుకు అటువంటి ఏనాడికైనా చూసినవా వేణుగోపాలుడు. పోయి పోయి కంసుండా పోయి కంసుండా అల్లమర సరదేవి వరద కంసుండా వరద కంసుండా కానీ తానంది కేశవ కానీ మాంబోజరాజు. మాంబోజరాజు కొడుకు కాంబోజరాజు. కాంబోజరాజు కొడుకు ఆవుల గంగురాజు. గంగురాజు కొడుకు వెయ్యాది రాజు. రాజు కొడుకు అటువంటి వెయ్యాది రాజు కొడుకు గంగురాజు. గంగురాజు కొడుకు ఆవుల వలరాజు. భార్య వల్లమదేవి. వల్లమదేవి గారిని సింహాద్రి పెద్దిరాజు శిశుని వెళ్ళినొక రాజు తమ్ముండు నలుగురు రాజు తని ఉండగాక నలుగురు తోడ పుట్టింది నాతి కొమరవ్వ. ఐదుగురు తోడ పుట్టిండు శివకంటి ముచ్చాన చిన్నోడు పోలు రాజు. రాగి చెట్టు కింద పిల్లగాడే బాలుడు ఎట్లా పెడుతున్నాడా. నాయన శివాద్రి రాజా